నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలో ధాన్యం బియ్యం సేకరణకు కేంద్రం నిర్ణయం. తెరాస సర్కార్ పేదల్ని పట్టించుకోకుండా రాజకీయం చేస్తోందన్న గోయల్. పోలవరంతో 1,00,000 ఎకరాలకు ముప్పుందన్న ప్రభుత్వం. కేంద్రానికి ఎన్నిసార్లు నివేదించినా ఫలితం లేదని వెల్లడి. ఆర్డీఎస్ కుడి కాల్వ పనులపై కృష్ణా బోర్డుకు రాష్ట్రం లేఖ. విభజన చట్టానికి విరుద్ధంగా ఏపీ వ్యవహరిస్తోందని ఫిర్యాదు. నిరుద్యోగం ప్రభుత్వాలకు సవాల్గా మారిందన్న కేటీఆర్. దళిత బంధుతో సంపద పునరుత్పత్తే లక్ష్యమని ఉద్ఘాటన. ధరల పెరుగుదలపై అట్టుడికిన పార్లమెంట్. పాల ఉత్పత్తులపై జీఎస్టీ విధింపును నిరసించిన విపక్షాలు. డాలర్తో పోలిస్తే 80 వద్ద స్థిరపడిన రూపాయి విలువ 2029 నాటికి 95కు చేరుతుందని ఐఎంఎఫ్ అంచనా. తెలంగాణలో ధాన్యం బియ్యం రెండూ సేకరించాలని నిర్ణయించినట్లు కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎఫ్సీఐ ఇందుకు సంబంధించిన అనుమతి ఇస్తుందని తెలిపారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి మాట్లాడిన గోయల్ ఏప్రిల్ నుంచి పేదలకు అదనపు బియ్యం అందించే గరీబ్ కళ్యాణ్ యోజనను తెరాస ప్రభుత్వం అమలు చేయటం లేదని విమర్శించారు. తెరాస సర్కార్ ఓ విఫల ప్రభుత్వమని విమర్శించిన గోయల్ రాజకీయాలు తప్ప పేదల ప్రయోజనాలు పట్టవని ఆరోపించారు. Will be allowing the state government to start the procurement process with immediate effect both for paddy and for rice from the rice millers. राज्य सरकार तेलंगाना की इतनी बेरहम सरकार है कि प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना के तहत अप्रैल महीने से तेलंगाना सरकार लागू ही नहीं कर रही थी. अब गरीबों का हक मारना, गरीबों का जो अधिकार है वो उनको नहीं देना, मैं समझता हूं इससे बड़ा घोर अन्याय कोई सरकार नहीं कर सकती. साथ ही साथ कुछ ऐसी मिल्स थी जो हमने जब ऑडिट किया तो पाया गया कि वो ठीक से राइस को स्टोर भी नहीं करती हैं, उसमें मिलावट पाई गई. कुछ मिलों में कुछ गलत स्टॉक्स टैली नहीं हो रहे थे, गलत स्टॉक्स डिक्लेयर किए जा रहे थे. उस पे जब राज्य सरकार को कहा कि उपयुक्त कार्रवाई करिए, वो भी राज्य सरकार ने नहीं किया. जिस प्रकार से केंद्र सरकार को उनके पीछे पड़ना पड़ा और अब उनको फोर्स करना पड़ा कि वो गरीबों का अनाज बांटे, ये दर्शाता है किस प्रकार की सरकार आज राज्य में चल रही है. It is a failed government in the state of Telangana and with a very heavy heart. बहुत दुख के साथ हमको एक कदम उठाना पड़ा क्योंकि गरीबों के ऊपर अन्याय हो रहा था. Is more interested in politics than they are interested in serving the people of Telangana. Telangana government is more interested in using very foul language and very unfortunate way of speaking about the Honorable Prime Minister, about cabinet ministers, the kind of very petty comments. కానీ గత 3 నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం బియ్యం తీసుకెళ్తుంది, లిఫ్ట్ చేస్తూ ఉంది ఉచిత బియ్యాన్ని, కానీ పేదలకు పంపిణీ చేయడం లేదు. ఈ విషయం కూడా పూర్తి నిర్లక్ష్యంతో బాధ్యతారహితంగా నేను కూడా అనేక సార్లు సివిల్ సప్లై కమిషనర్ గారితో మాట్లాడాను. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు. ఆదేశాలు వచ్చినాక డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పడం జరిగింది. చివరకు ఈ బియ్యము కొనుగోలు ఆపిన తర్వాత మరి రాష్ట్ర ప్రభుత్వం కొంత పేదలకు రావాల్సినటువంటి వాళ్ళ హక్కుగా రావాల్సినటువంటి బియ్యాన్ని పంపిణీ చేస్తూ ఉంది. అందుకే ఈరోజు మేము మరి ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి ఈ యొక్క మంత్రి గారిని కలిసి చర్చించిన తర్వాత ఈ యొక్క రైతుల పరిస్థితి, రైస్ మిల్లర్ల పరిస్థితి, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ఉన్నప్పటికీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వనీతి ఉన్నప్పటికీ కూడా దీన్ని కొనుగోలు చేయాలని కోరారు. చివరికి అది ఒప్పుకొని ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
ఏపీ సర్కార్ నిర్మించే పోలవరం ప్రాజెక్టుతో రాష్ట్రంలోని 1,00,000 ఎకరాల పొలాలతో పాటు చారిత్రక ప్రదేశాలకు ముప్పు నెలకొంటుందని రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ ఆరోపించారు. కాళేశ్వరం పంప్ హౌస్ పై వస్తున్న విమర్శలు సరికావన్నారు. 100 ఏళ్ల తర్వాత అత్యధిక వర్షపాతం నమోదైనందునే కడెం ప్రాజెక్టుకు నష్టం జరిగింది తప్పితే ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు వెనక జలాల విషయంలో అధ్యయనం చేసేందుకు ఎన్నిసార్లు నివేదించినా కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ తెలిపారు. ప్రాజెక్టు ఎత్తు పెరిగే కొద్దీ వెనుక ప్రాంతానికి నష్టం జరుగుతుందని చెప్పారు. హైదరాబాద్ ఎర్రమంజిల్లోని జల సౌధలో ఎస్ఆర్ఎస్పీ కడెం కాళేశ్వరం ప్రాజెక్టులు భద్రాచలానికి పొంచి ఉన్న ముప్పు భద్రతా అంశాలపై జలవనరుల శాఖ అధికారులతో రజత్ కుమార్ సమీక్షించారు. పోలవరం బ్యాక్ వాటర్ కారణంగా 1,00,000 ఎకరాల పంట నష్టంతో పాటు చరిత్రాత్మక ప్రాంతాలకు ముప్పు వాటిల్లుతుందని రజత్ కుమార్ తెలిపారు. వాటర్ స్టడీస్ ఇంపాక్ట్ స్టడీ చేయడానికి మనం ప్రతిసారి కనీసం 5-6 సారి వీ హ్యావ్ బీన్ ఆస్కింగ్ లైక్ ది సెంట్రల్ గవర్నమెంట్ టు డూ దట్ బ్యాక్ వాటర్ స్టడీ కేర్ఫుల్లీ. దేర్ ఆర్ రిటర్న్ correspondences also, but the backwater studies of Polavaram we have written एग्जैक्टली क्या है 1 लाख एकर्स का सबमर्जेंस का उसमें आता है. మన కన్సర్న్స్ ఏమున్నాయి కరెక్ట్గా మీరు మనం పేపర్లో ఎక్స్ప్రెస్ చేసాం. ప్రత్యేకంగా మనకు చాలా హిస్టారికల్ కల్చరల్ సైట్స్ ఉన్నాయి. ఈ భద్రాచలం ఉంది, పర్ణశాల ఉంది. నాట్ ఓన్లీ ఫర్ ద స్టేట్ బట్ ఫర్ ద కంట్రీ అండ్ ఫర్ అవర్ రిలీజన్ ఆల్సో యాజ్ సచ్ ఇవి చాలా సిగ్నిఫికెంట్ స్పాట్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఎక్కువ పెంచితే బ్యాక్ వాటర్ కొద్దిగా ఎక్కువ అవుతుంది, మీ దగ్గర సబ్మర్జెన్స్ కింద ఎక్కువ వస్తుంది. తర్వాత ఇంకా రెయిన్ఫాల్ అయితే ఫ్లడింగ్కి ఛాన్సెస్ ఎక్కువ అవుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వ్యూ ఇస్ దట్ ఇట్ ఈస్ అ రిజాల్వ్డ్ ఇష్యూ. వీ ఫీల్ కన్సర్న్డ్. ప్రత్యేకంగా ఈసారి ఎక్స్పీరియన్స్ చూసుకొని మళ్ళీ డీటెయిల్ స్టడీ డేటా వచ్చిన తర్వాత మనం ఇంకా మళ్ళీ రేస్ చేస్తాం. దట్స్ ఆల్ ఐఎమ్ సేయింగ్. కాళేశ్వరం ప్రాజెక్టుపై కొందరు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని రజత్ కుమార్ వెల్లడించారు. కేంద్రంలోని సిడబ్ల్యూసీలోని 18 విభాగాల అనుమతి తర్వాతనే ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందన్న ఆయన భారీ వరదలతో సుమారు 20 నుంచి 25 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని వెల్లడించారు. ఒప్పందంలో ఉన్నట్లుగా ఆ నష్టాన్ని నిర్వహణా సంస్థలే భరిస్తాయని, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తర్వాత మన కాళేశ్వరం ప్రాజెక్టులో అప్పర్ రీచెస్లో మేడిగడ్డ దగ్గర, తర్వాత పంప్ హౌసెస్ దగ్గర కొన్ని డ్యామేజెస్ జరిగినాయి. కొంచెం ఫ్లడింగ్ అవన్నీ కూడా జరిగింది. దానికి డీటెయిల్గా స్టడీ జరుగుతున్నది. ముఖ్యంగా రకరకాలు మాట్లాడుతున్నారు. కొంతమంది డిజైన్ ఫాల్ట్ అంటున్నారు, కొంతమంది రాంగ్ సైట్ సెలెక్షన్స్ అంటున్నారు. ఇవి అన్నీ అసలు యాక్చువల్లీ విదౌట్ ఎనీ బేసిస్ ఉంది. సో ఇట్స్ అ వెల్ అప్రూవ్డ్, వెల్ డిజైన్డ్, ఫస్ట్ క్లాస్ ప్రాజెక్ట్. 20 crores ఇంచుమించు మ్యాక్సిమం కాస్ట్ మనకు ఉంటుంది. It is our estimation. But one more thing is that, I mean, this whole cost will be again borne by government is wrong because it is under the liability period of the agency. So, kabatti akkada repair. కడెం ప్రాజెక్టుకు ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదని రజత్ కుమార్ తెలిపారు. గడిచిన 100 ఏళ్లలో లేని విధంగా కడెం ప్రాజెక్టు ఎగువ కురిసిన వర్షాల కారణంగా కొంతవరకు నష్టం జరిగిందని, ఇప్పటికే మరమ్మతులు పూర్తయినట్లు వెల్లడించారు. కడెంలో మొన్ననే రిపేర్స్ అవి అన్ని క్రిటికల్ రిపేర్స్ కంప్లీట్ అయినాయి. ఫండ్ శాంక్షన్ అయింది, పోస్టులు శాంక్షన్ అయినాయి, రీఆర్గనైజేషన్ కింద మీరు అందరూ తెలుసు, మీకు తెలుసు. సో జరిగింది కాబట్టి వీ వేర్ ఏబుల్ టు ఫేస్ అ వెరీ వెరీ డిఫికల్ట్ అండ్ ఛాలెంజింగ్. ప్రపంచంలో ఎక్కడో కూడా ఈ ఛాలెంజెస్ వస్తాయి. వీ వేర్ ఏబుల్ టు హ్యాండిల్ ఇట్. అక్కడ క్లియరెన్స్ యాక్చువల్లీ కడెం ఇస్ నథింగ్ బట్ అ స్మాల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పుట్ టు లైక్ ఐ మీన్ టేల్ ఎండ్ ఏరియాస్కి సప్లై చేయడానికి ఉంది. సో మరి అక్కడ కూడా క్లియరెన్స్ రావాలి. మిగతా పనులు అన్నీ కంప్లీట్ చేసేస్తాం. డిజైన్ చేంజెస్. వరదలు, వర్షాలపై ప్రభుత్వం సంసిద్ధంగా లేదు అనడం సరికాదని రజత్ కుమార్ అన్నారు. వాతావరణంలో అనూహ్య మార్పుల కారణంగా క్లౌడ్ బరస్ట్ లాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని చెప్పారు. ఆర్డీఎస్ కుడి కాల్వ పనుల పరిశీలనకు ఓ బృందాన్ని పంపాలని కృష్ణా యాజమాన్య బోర్డును రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేఆర్ఎంబీ చైర్మన్ కు రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. కృష్ణా జల వివాదాల మొదటి ట్రైబ్యునల్ తీర్పు, ఏపీ విభజన చట్టానికి విరుద్దంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్డీఎస్ కుడి కాల్వ పనులు చేపట్టిందని లేఖలో ఫిర్యాదు చేశారు. రెండో ట్రైబ్యునల్ తీర్పుపై కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ ప్రచురించి కేంద్ర జలశక్తి శాఖ అనుమతిచ్చే వరకు ఆర్డీఎస్ కుడి కాల్వను ఏపీ చేపట్టరాదని పేర్కొన్నారు. జనవరిలో కృష్ణా బోర్డు బృందం పర్యటన షెడ్యూల్లో ఆర్డీఎస్ కుడి కాల్వ పనుల పరిశీలన ఉన్నా అప్పుడు సభ్యులు క్షేత్రస్థాయి తనిఖీలో విఫలమయ్యారని ఈఎన్సీ లేఖలో తెలిపారు. కనీసం స్థానిక విచారణ ఆధారంగా పనుల స్థితిని నివేదికలో పొందుపరచలేదని ఆక్షేపించారు. అధికారుల బృందం అప్పట్లో ఆర్డీఎస్ ను సందర్శించి ఉంటే కుడి కాల్వ నిర్మాణాన్ని నిలువరించేదని ఈఎన్సీ వివరించారు.
వాటిని దృష్టిలో పెట్టుకుని క్షేత్రస్థాయిలో పనుల పరిశీలనకు బృందాన్ని పంపటాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవాలని, ఆర్డీఎస్ కుడికాలో పనుల్ని కొనసాగించకుండా ఏపీని నిలువరించాలని ఈఎన్సీ మురళీధర్ లేఖలో కృష్ణా బోర్డు చైర్మన్ కోరారు. ప్రతిపక్షాల ఆందోళనలతో పార్లమెంట్లో మూడో రోజు కూడా వాయిదాల పర్వం కొనసాగింది. ఈ ఉదయం లోక్సభ ప్రారంభం కాగానే ధరల పెరుగుదలను నిరసిస్తూ కాంగ్రెస్ సహా విపక్ష సభ్యులు ప్లకార్డులతో వెల్లోకి దూసుకు వెళ్లారు. నిత్యావసరాలపై జీఎస్టీ విధించడాన్ని వ్యతిరేకిస్తూ పాలు, మజ్జిగ, వెన్న, పెరుగు ప్యాకెట్లను సభలో ప్రదర్శించారు. 0 అవర్లో సమస్యల్ని లేవనెత్తే అవకాశం కల్పిస్తామని స్పీకర్ ఓం బిర్లా చెప్పినా సభ్యులు వెనక్కి తగ్గలేదు. సమస్యలు లేవనెత్తడానికి అవకాశం ఇస్తామని స్పీకర్ హామీ ఇచ్చినప్పటికీ సభ్యులు నిరసన వ్యక్తం చేయడం సరికాదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. అయినా విపక్షాలు ఆందోళన కొనసాగించడంతో స్పీకర్ ఓం బిర్లా మధ్యాహ్నం 2 గంటలకు సభను వాయిదా వేశారు. తర్వాత సభ సమావేశం కాగానే ప్రతిపక్షాలు ఆందోళన కొనసాగించగా 4 గంటలకు వాయిదా పడిన సభ తర్వాత రేపటికి వాయిదా పడింది. రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. నిత్యావసరాలపై జీఎస్టీ విధించడాన్ని నిరసిస్తూ ప్రతిపక్షాలు ఆందోళనకు దిగడంతో తొలుత మధ్యాహ్నం 2 వరకు వాయిదా పడిన సభ తర్వాత రేపటికి వాయిదా పడింది. నిరుద్యోగం అన్ని ప్రభుత్వాలకు సవాల్గా మారిందని, అవకాశాలను అందిపుచ్చుకున్నప్పుడే అందరికీ ఉపాధి కల్పన సాధ్యమవుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ లో జరిగిన దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సదస్సుకు ఆయన హాజరయ్యారు. ప్రభుత్వంలో ఉపాధి కల్పన పరిమితంగానే ఉంటుందన్న మంత్రి మిగిలిన వారంతా స్వయం ఉపాధి అవకాశాలు ఏర్పరచుకోవడం, పారిశ్రామికవేత్తలుగా మారాలని సూచించారు. ఇందుకోసమే 8 ఏళ్లలో దేశానికి ఆదర్శంగా నిలిచే విధానాలను తెలంగాణలో రూపొందించినట్లు వెల్లడించారు. పరిశ్రమలు స్థాపించే వారి కోసం టీఎస్ ఐపాస్ ద్వారా 15 రోజుల్లో అన్ని అనుమతులు ఇస్తున్నట్లు తెలిపారు. దళిత బంధును పుట్నాలు, బఠానీల మాదిరిగా పంచేందుకు పెట్టలేదన్న మంత్రి సంపద పునరుత్పత్తి కావాలి అనేదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అమెరికాను నడిపే జో బైడెన్ కావచ్చు, భారతదేశాన్ని నడిపే నరేంద్ర మోడీ కావచ్చు, లేదా తెలంగాణ రాష్ట్రాన్ని నడుపుతున్న కేసీఆర్ గారికి కావచ్చు, అందరి ముందున్న అతిపెద్ద సవాల్ ఏంటిది అంటే ఉపాధి కల్పన, నిరుద్యోగం. లక్షల సంఖ్యలో ప్రతి సంవత్సరం పిల్లలు చదువుకొని విద్యావంతులు అవుతున్నారు. వారి విద్యకి, వారి అర్హతకు తగ్గ విధంగా ఉపాధి కల్పించడం అంటే ప్రతి ప్రభుత్వానికి అది పెద్ద సవాల్. ప్రభుత్వంలో, ప్రభుత్వ రంగంలో ఉద్యోగ కల్పన అనేది పరిమితంగానే జరుగుతుంది. దేర్ ఆర్ ఓన్లీ 2 avenues. 1, తమ కాళ్ల మీద తాము నిలబడే విధంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ఏమైనా ఉంటే అవి అమలు చేయడం, లేదా రెండోది నేను ఉద్యోగాన్ని ఇతరుల దగ్గర చేయడం కాదు, నేనే 10 మందికి ఉద్యోగాన్ని కల్పిస్తా అనే స్థాయికి ఆలోచించి అవకాశాలు ఎక్కడున్నాయో వెతుక్కొని వాటిని గుర్తించి వాటిల్లో అవకాశాలు అందిపుచ్చుకొని ముందుకు పోవడమే మన ముందున్న మార్గం. పాలు, పాల అనుబంధ ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ విధించడాన్ని వ్యతిరేకిస్తూ తెరాస నిరసనలు చేపట్టింది. ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపు మేరకు హైదరాబాద్ తో పాటు జిల్లాల్లోనూ కేంద్రానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు కొనసాగాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు భాజపాపై విమర్శలు గుప్పించారు. పేదలపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ భారం మోపుతోందని తెరాస నిరసన బాటపట్టింది. పాలు, పాల అనుబంధ ఉత్పత్తులపై పన్ను విధింపునకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పాలు, పాల ఉత్పత్తులపై జీఎస్టీ విధింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా హైదరాబాద్తో పాటు జిల్లాలోనూ గులాబీ పార్టీ శ్రేణులు నిరసనలు నిర్వహించాయి. ఖైరతాబాద్ నియోజకవర్గం ఫిలింనగర్ చౌరస్తాలో స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేశారు. మేడ్చల్లో మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. కేంద్రం నిర్ణయాలతో సామాన్యుల బతుకులు దుర్భరంగా మారుతున్నాయని మల్లారెడ్డి మండిపడ్డారు. బటర్ మిల్క్ తోని పన్ను, పాలతోటి పన్నీర్ అవుతుంది, నీరు మీద పన్ను, ప్రతి దాని మీద పన్ను, ట్యాక్స్ 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 మీద వ్యవసాయ ఉత్పత్తి చేసే రైతులకు పనిముట్ల సామాన్ల మీద అన్నిటి కూడా ట్యాక్స్, ప్రతి దానికి కూడా జీఎస్టీ. హాస్పిటల్కి పోతే పేషెంట్ మీద ట్యాక్స్, శ్మశాన వాటికి పోతే శవాల మీద ట్యాక్స్. ఇటువంటి ప్రభుత్వాన్ని, ఇంత దరిద్ర ప్రభుత్వాన్ని మన జీవితంలో కూడా చూడలే, మనం చూడవం కూడా. పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. అన్ని ట్యాక్సులు తక్కువ దాకా మేము వదలం. బీజేపీ ప్రభుత్వాన్ని, మోడీ ప్రభుత్వాన్ని పాలతోనే దాకా వాళ్ళని తరిమికొట్టే దాకా వదలం కూడా మనవి చేస్తున్నాం. ఎందుకు ఇన్ని రకాల ట్యాక్స్ వేసే ప్రభుత్వం ఎప్పుడు కూడా ఉండకూడదు. మహబూబ్ నగర్లోని తెలంగాణ చౌరస్తాలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిరసన కొనసాగింది. భాజపా నేతృత్వంలోని సర్కార్ పేదలపై పన్నుభారం మోపుతోందని ఆరోపించారు. ఆదిలాబాద్లో మోదీ హటావో దేశ్ బచావో అంటూ పాల డబ్బాలతో గులాబీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. పాలు, పెరుగుపై జీఎస్టీ విధించడంపై జగిత్యాలలో తహసీల్ చౌరస్తా వద్ద తెరాస శ్రేణులు ధర్నా నిర్వహించారు. చేతిలో పాల ప్యాకెట్లను పట్టుకుని తెరాస కార్యకర్తలు మెట్పల్లిలో జాతీయ రహదారిపై నిరసనలు చేపట్టారు.
జీఎస్టీ భారం తగ్గించాలని పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట గులాబీ పార్టీ శ్రేణులు నినదించాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండల కేంద్రాల్లో ధర్నా, రాస్తారోకోలు కొనసాగాయి. ప్రజా వ్యతిరేక విధానాల కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ నిత్యావసరాల మీద పెంచిన జీఎస్టీ. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి అనేక చర్యలు చేపడుతున్నట్లు ఆ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలోని మంత్రి కార్యాలయంలో రాష్ట్ర క్రీడా పాఠశాలలకు చెందిన క్రీడాకారుల్ని సత్కరించారు. శ్రీనగర్లో దాల్ సరస్సులో నిర్వహించిన 23వ జాతీయ సబ్ జూనియర్ ఛాంపియన్షిప్ లో పతకాలు సాధించిన వారిని అభినందించారు. క్రీడా పాఠశాలల్లో ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలు ఆందోళనలు చేశారు. కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించారు. వీఆర్ఏలకు సీఎం పే స్కేల్ ప్రకటించినా ఇప్పటి వరకు అమలు కాకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల, నిర్మల్, భువనగిరి జిల్లా కలెక్టరేట్ల ఎదుట రిలే నిరాహార దీక్షలు చేశారు. వెంటనే పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. వెంటనే కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఖమ్మం ధర్నా చౌక్ లో నిర్వహించిన శిబిరానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న వీఆర్ఏలు హాజరయ్యారు. సమస్యలు పరిష్కరించేంత వరకు తగ్గేది లేదని తెలిపారు. తుర్కయంజాల్ మున్సిపల్ పరిధిలోని ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయం ముందు వీఆర్ఏలు ఆందోళనకు దిగారు. రంగారెడ్డి జిల్లా వీఆర్ఏల జేఏసీ ఆధ్వర్యంలో కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా వీఆర్ఏ డిమాండ్లు వచ్చేసి ఒకటి మాది ఒకటే ఒక కోరిక మీ వద్ద మీకు కోరుకునేది, మీరు 2007లో ప్రగతి భవన్లో మీరు వీఆర్ఏలకు పే స్కేల్ ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చినారు. అదేవిధంగా సెప్టెంబర్ 9, 2020 సంవత్సరంలో కూడా నిండు అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు పే స్కేల్ ఇస్తా అని చెప్పేసి హామీ ఇచ్చినారు. అంతేకాకుండా 55 సంవత్సరాలు దాటిన వీఆర్ఏల వాళ్ళ వారసులకు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చినారు. అర్హులైన వీఆర్ఏలకు కూడా ప్రమోషన్లు కల్పిస్తామని కూడా హామీ ఇచ్చినారు. అయ్యా మీరు ఇచ్చిన హామీనే మీకు కోవడం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు మాకు గుర్తింపు ఇస్తానన్నారు, అది కూడా లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు త్వరలో మా సమస్యలు పరిష్కరించాలని తెలియజేస్తున్నాము. పరిష్కరించలేని ఎడల 23,000 మంది వీఆర్ఏలము సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలుపుతున్నాం. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలంటూ వామపక్ష విద్యార్థి సంఘాలు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయం ముట్టడికి యత్నించాయి. హైదరాబాద్ బషీర్బాగ్లోని మంత్రి కార్యాలయం ఎదుట ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ సహా ఇతర సంఘాల విద్యార్థి నేతలు ఆందోళన చేశారు. కార్యాలయం లోపలికి వచ్చేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లు అందించాలని కోరారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు, బోధనా రుసుములు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు ఉచిత బస్ పాస్ అందించాలని కోరారు. ఆందోళనకారుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు అబెడ్స్, నారాయణగూడ, బేగం బజార్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ప్రభుత్వ సంస్థల్లో కేవలం 40% మాత్రమే పాఠ్య పుస్తకాలు అందాయి. విద్యార్థులకు మొత్తం విద్యారంగాన్ని దూరం చేసేటువంటి కుట్ర ఉంది. విద్యా సంస్థలో టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి, వాటిని తక్షణమే భర్తీ చేయాలి. విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యలను పట్టించుకునేటువంటి పాపన లేదు. సంక్షేమ హాస్టళ్లు తీవ్రమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఇప్పటికీ హాస్టల్ కూడా విజిటింగ్ కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. గవర్నమెంట్ కేజీ నుండి పీజీ వరకే ఉచిత విద్య అంటే కోటారి కమిషన్ ప్రకారమే లెక్క చూసుకుంటే ఎన్ఈపీ లాస్ట్ ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చిందో 30% రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించాలి. స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ కేటాయించకపోతే ఉచిత విద్య ఎట్లా అందుతుంది? అదే విధంగా మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఉచిత బస్ పాస్, ముఖ్యంగా విద్య, ఆరోగ్యం అన్ని కూడా సదుపాయాలు ఉచితంగా కల్పించాలి అని చెప్తూ డిమాండ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఉపాధి కల్పన అన్ని ప్రభుత్వాలకు సవాల్గా మారిందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. స్మార్ట్ ఫోన్లో సాఫ్ట్వేర్ ఏ విధంగా అప్డేట్ అవుతుందో అదే విధంగా మనం నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు పెంపొందించుకోవాలని సూచించారు. పోటీ ప్రపంచంలో నైపుణ్యం ఉంటేనే అవకాశాలను అందిపుచ్చుకోగలమని స్పష్టం చేశారు. టీ హబ్ 2.0లో జరిగిన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ నాలెడ్జ్ టాస్క్ కార్పొరేట్ ఒప్పంద కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ప్రభుత్వం టీఎస్ఐ పాస్, టీ ప్రైడ్ వంటి వాటితో పరిశ్రమల కల్పనకు అవకాశం ఇస్తుందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణలకు టీ హబ్ కేంద్రంగా మారిందని కేటీఆర్ వివరించారు. పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు. Government of Telangana has created institutions like TASK. They have 718 colleges enrolled under TASK in the last 8 years. TASK has been instrumental in training and skilling 6,53,189 students. We have not only trained the students, but we have also trained the trainers. About 14,338 faculty also have been trained. The current student registrations at this point in time in TASK is about 244,617. Now, not only in Hyderabad, TASK is not just a center in Hyderabad. We have decentralized. We have set up units in Khammam, Karimnagar, Sirisila, Warangal. We will also be setting up units in Nalgonda, Mehboob Nagar, and we are looking at centers in other parts of Telangana as well. రేపటి నుంచి జరగాల్సిన జేఈఈ మెయిన్ 2వ విడత పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ పరీక్షల్ని ఈ నెల 25 నుంచి నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. రేపటి నుంచి అడ్మిట్ కార్డుల్ని వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎన్టీఏ తెలిపింది. 2వ విడత జేఈఈ మెయిన్ కు దేశవ్యాప్తంగా 6,29,778 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొదటి విడత జేఈఈ మెయిన్ పరీక్షలు గత నెల 23 నుంచి 29 వరకు నిర్వహించి ఈ నెల 12న ఫలితాలు వెల్లడించారు. రేపటి నుంచి జరగాల్సిన జేఈఈ మెయిన్ 2వ విడత పరీక్షలు ఎందుకు వాయిదా వేశారో మాత్రం ఎన్టీఏ కారణాలు వెల్లడించలేదు. జమ్మూ కశ్మీర్లోని దోడా జిల్లాలో భారీ వరదలు బీభత్సం సృష్టించాయి. ఆకస్మిక వరదల ధాటికి చాలా ప్రాంతాలు నీట మునిగాయి. నదీ మట్టాలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయని, ఎప్పుడు వరదలు వస్తాయో చెప్పలేమని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జమ్మూ కశ్మీర్లో మేఘ విస్ఫోటనం వల్ల సంభవించిన ఆకస్మిక వరదలు దోడా జిల్లాను అతలాకుతలం చేశాయి. వరద ధాటికి చాలా ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఆకస్మిక వరదలతో పాఠశాల భవనం సహా 13 భవనాలు కొట్టుకుపోయాయని, మరో 20 భవనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. అధికారులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కహారా టూరిజం సెంటర్, భదర్వా డెవలప్మెంట్ అథారిటీ కూడా నీట మునిగాయని తెలిపారు. ఆకస్మిక వరదల వల్ల ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని తెలిపారు. దోడా జిల్లాలో వరద నష్టాన్ని అంచనా వేస్తున్నామని అధికారులు తెలిపారు. రెడ్ క్రాస్ సంస్థ సత్వర ఉపశమనంగా కొన్ని నిత్యావసర వస్తువులు అందించిందని వెల్లడించారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. వాగులు, నదుల్లో నీటి మట్టం పెరుగుతోందని, ఆకస్మిక వరదలు సంభవించే భయాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. చీనాబ్ నదీ పరిసరాల్లో జీవించేవారు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. చరిత్రలో తొలిసారి డాలర్తో పోలిస్తే రూపాయి మారక విలువ 80 రూపాయల పైన ముగిసింది. గత కొన్ని రోజులుగా 79.90 పైన ట్రేడ్ అవుతూ వచ్చిన రూపాయి ఇవాళ 13 పైసలు కోల్పోయి 80.05 వద్ద ముగిసింది. జీవితకాల కనిష్ట స్థాయి నమోదు చేసింది. మొత్తంగా ఈ ఏడాది రూపాయి విలువ దాదాపు 7% దిగజారింది. జులై, సెప్టెంబర్ త్రైమాసికంలో డాలర్తో రూపాయి మారకపు విలువ 82కు చేరొచ్చని కొన్ని బ్రోకరేజీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. 2029 నాటికి ఒక్కో యుఎస్ డాలర్ 94 నుంచి 95 రూపాయలు పలుకుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ IMF అంచనా వేసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారక విలువ క్షీణత కొనసాగుతోంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం, అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరగడం, భారత మార్కెట్ల నుంచి విదేశీ మదుపరులు పెట్టుబడుల ఉపసంహరణ, అమెరికా డాలర్ బలపడటం రూపాయి క్షీణతకు దారితీశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి రూపాయి విలువ 25% మేర క్షీణించింది. 2014 డిసెంబర్ 31 నాటికి రూపాయి విలువ 63.33గా ఉండగా 2022 జూలై 11 నాటికి అది 79.41కి చేరింది. తాజాగా అది 80కి చేరింది.
ఈ ఏడాది జనవరి నుంచి భారత రూపాయి డాలర్తో పోలిస్తే దాదాపు 7% పతనమైంది. అధిక ద్రవ్యోల్బణం, ధరల విపరీత పెరుగుదలతో ప్రస్తుతం దేశంలో సామాన్యుల జీవనం భారంగా మారింది. 2029 నాటికి ఒక్కో యుఎస్ డాలరు 94 నుంచి 95 రూపాయలు పలుకుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF అంచనా వేసింది. అదే జరిగితే ఇండియా ఆర్థిక వ్యవస్థ బలహీనత మరింతగా బహిర్గతమవుతుంది. మన రూపాయితో పోలిస్తే అంతర్జాతీయ లావాదేవీల్లో అమెరికా డాలర్కు డిమాండ్ అధికం. భారత కరెంటు ఖాతా లోటు పెరగడం, ఎగుమతి దిగుమతుల్లో తీవ్ర అంతరం రూపాయి పతనానికి ప్రధాన కారణాలు. ముడి చమురు ధర $100 పైకి చేరడం వల్ల దిగుమతుల బిల్లు పైపైకి ఎగబాకి CADని పెంచుతోంది. ఇటీవలి కాలంలో భారత ఆర్థిక వ్యవస్థలో వృద్ధిపై నమ్మకం లేనందువల్ల విదేశీ పెట్టుబడులు దేశం నుంచి వెళ్లిపోతున్నాయి. అమెరికా, ఇతర ఐరోపా దేశాల్లో అధిక ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. దీంతో విదేశీ పెట్టుబడిదారులు భారత్లోని మదుపులను ఉపసంహరించుకొని అమెరికా, ఇతర ఐరోపా బ్యాంకులకు తరలిస్తున్నారు. ఫలితంగా భారత రూపాయి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఉక్రెయిన్ యుద్ధం, ఇతర కారణాలతో సమీప భవిష్యత్తులో ముడి చమురు ధర, మన దిగుమతి బిల్లు తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఇండియా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటేనే రూపాయి పతనం ఆగుతుంది. రూపాయి పతనం వల్ల దిగుమతి వస్తువులు లేదా దిగుమతి చేసుకుంటున్న విడి భాగాలు ఖరీదు కావచ్చు. అయితే ఐటీ పరిశ్రమ ఆదాయాల్లో ఎక్కువ భాగం డాలర్ల రూపంలోనే వస్తాయి కాబట్టి డాలరు బలోపేతం అయ్యే కొద్దీ ఈ పరిశ్రమ ఆదాయ వృద్ధి, మార్జిన్లపై సానుకూల ప్రభావం కనిపించొచ్చు. డాలర్తో పోలిస్తే రూపాయి క్షీణించడం వల్ల దేశీయ ఉక్కు పరిశ్రమలో ముడి పదార్థాల వ్యయాలను పెంచుతాయి. బొగ్గు దిగుమతులు ప్రియం కానున్నాయి. వైద్య పరికరాల పరిశ్రమకు ఇబ్బందే. రికార్డ్ స్థాయిలో పతనమైన రూపాయి విలువను కాపాడే చర్యల్ని ఆర్బీఐ ముమ్మరం చేసింది. గత కొన్ని వారాల నుంచి రికార్డ్ స్థాయిలో పడిపోయిన రూపాయి విలువను కాపాడేందుకు విదేశీ మారక నిల్వల్లో 6వ వంతు విక్రయించేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. ఈ ఏడాది రూపాయి విలువ 7% క్షీణించింది. అంతేకాకుండా అమెరికా డాలర్తో రూపాయి మారకం విలువ మునుపెన్నడూ లేని విధంగా 80 రూపాయలకు పడిపోయింది. ఆర్బీఐ చర్యలు చేపట్టకుంటే రూపాయి క్షీణత ఇంకా భారీగా ఉండేదని ఆర్బీఐ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్లో $642.450 బిలియన్ ఉన్న విదేశీ మారక నిల్వలు $60 బిలియన్ తగ్గాయి. అందుకు విలువ తగ్గటం ఒక భాగమైతే అమెరికా డాలర్ల విక్రయం ఎక్కువ కారణమని ఆర్బీఐ వర్గాలు తెలిపాయి. విదేశీ మారక నిల్వలు తగ్గినప్పటికీ $580 బిలియన్ ప్రపంచంలోనే 5వ పెద్ద దేశంగా ఉండటం రూపాయి తరుగుదలలో భారీ పతనాన్ని అడ్డుకునే సామర్థ్యంపై ఆర్బీఐకి భరోసాగా మారింది.